హాయ్ పొలిటికోస్ వ్యూవర్స్, ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని లాల్గడి మలక్పేట గ్రామంలో ఉన్నాం. ఈరోజు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి సంబంధించి ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి వీక్షిద్దాం. ఏ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. లాల్గడి మలక్పేట్ మల్లన్న జాతర అంటేనే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేది. మన పక్కన తుర్కపల్లి. అప్పుడు ఈ మల్లికార్జున గుడి అనేది మా మండలంలో నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నా ఎక్కడ లేకుండే. అప్పటి నుంచే ఇక్కడ జాతర సాగేది. ఇది అతి పవిత్రమైన మల్లికార్జున స్వామి గుడి. ఇక్కడ అందరు భక్తులు వచ్చి సంవత్సరం వాళ్ళ కోరికలను అన్నీ యథావిధంగా తీర్చిన మల్లన దేవుడుగా చాలా ప్రసిద్ధిగాంచిన దేవుడు. కాబట్టి ఈ ఇక్కడికి వచ్చి భక్తులు వాళ్ళ కోరికలు మేరకు వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. ఈ దేవుడు కూడా మహిమగల్ల దేవుడు కాబట్టి మా మండలంలో ఉన్న మా తాలూకాలో ఉన్న ప్రజలందరినీ కూడా సల్లంగా చూస్తారనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. నా పేరు మహేష్, లాల్గడి మలక్పేట్ యూత్ ప్రెసిడెంట్. 1970 నుండి జాతర పెద్దలు నిర్వహిస్తున్నారు. తరతరాలుగా కొనసాగుతుంది జాతర. భ్రమరం మల్లికార్జున స్వామి 1970 నుంచి కట్టారు. అప్పటి నుంచి ప్రతి బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కుర్మ సొసైటీ నుంచి చేస్తారు, కాపు వాళ్ళు బోనాలు చేస్తారు, అందరూ చేస్తారు, అన్ని కులాలు బోనాలు చేస్తారు. ఈరోజు మలక్పేట గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులు వీటి అధిక సంఖ్యలో వచ్చారు. ఈ జాతర నేను చేయబట్టి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈ జాతర చేస్తున్నందుకు లాస్ట్ ఇయర్ చేసినందుకు నా పని చూసి వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం నాకు చెప్పడం జరిగింది. ఈ జాతర అంటే నాకే ఎంతో ఇష్టం. ఎందుకంటే మాది పక్కన జగన్ కూడా, నా పేరు ఒగ్గు శ్రీకాంత్ అంటారు. ఆ జాతర చేస్తున్నారు కాబట్టి నాకే ఎంతో పేరు వస్తుంది జాతర చేసినందుకు. నాకిట ఈ జాతరకు వచ్చిన అందరికీ ఆ మల్లికార్జున స్వామి అందరినీ ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుతున్నా. ఇవాళ మన కుమ్రవెల్లి ఎట్లా జరుగుతుందో ఈడగిట అగ్నిగుండాలు, గొలుసు తెంపడము, దిష్టి కుంభాలు, బోనాలు అన్నీ వేసుకుంటే నిమ్మలంగా ఆ ఊరోళ్ళు మన ఊరిలో ఉన్న కుర్మ కుల బాంధవులు మొత్తం కలిసి చేస్తారు పండుగ. అలాగే ఊరోళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎంతో ఘనంగా చేస్తారు మల్లికార్జున స్వామి. నిన్న సాయంత్రము గంగతెప్ప తీసినాము, ఊరేగింపు అయింది. ఊరేగింపు అయిపోయినాక ఈరోజు అగ్నిగుండాలు, గొలుసు తెంపుడు కూడా జరుగుతున్నాయి. ఇంకా బీరప్ప బోనాలు అయిపోయినాయి. మరికొద్దిసేపట్లో మల్లికార్జున స్వామి బోనాలు ఉన్నాయి. ఇలాగే ఈ కళ అంటే మన తెలుగు సాంప్రదాయ ప్రకారంగా ఈ మల్లికార్జున స్వామి జాతర అంటే ఎంతో వైభవంగా జరుపుకుంటారు అందరు భక్తులు. ఇప్పుడు కుమరవేలు అయిపోయిన తర్వాత అన్ని ఊళ్ళలో గిట్ట మల్లికార్జున స్వామి జాతర చేస్తారు. ఈ పండుగ ఈ ఫీల్డ్కి వచ్చి నేను కరెక్ట్ 15 సంవత్సరాలు అవుతుందన్న. 15 సంవత్సరాల నుంచి ఎక్కడ కానీ జాతరలు జరిపిస్తాం. ఇక్కడ కానీ షామూర్పేట కానీ, మూజింద్రపల్లి కానీ, ఇంకోటి అల్లియాబాల కానీ ఎక్కడ కానీ జాతరలు చేస్తుంటాము. ఇంకా మాకంటే పెద్దవాళ్ళు గిట్ట ఉండరు, వాళ్ళు చేస్తుంటారు, మేము చేస్తుంటాము. చేస్తుంటే ఏంటంటే ఇది మాకు ఒక సంతోషం. భగవంతు ఇచ్చిన మాకు ఒక సొంత గిఫ్ట్ లేక ఇక మాకు దేవుడు మాకు ఇట్లా ఇచ్చింది కాబట్టి, భగవంతుడు ఇచ్చింది కాబట్టి మేము ఎన్నటికున్నా ఇంకా మేము బతికినన్ని రోజులు ఇదే సేవ చేసుకుంటూ ఉంటామన్న. కుల వృత్తినే గౌరవించుకుంటా మేము డోలు తాళాన్ని నమ్మినాం కాబట్టి ఇంకా ఎన్ని రోజులకున్నా దాన్ని మరవలేము. ఇంకా ఎప్పటికి ఇట్నే పండుగలు చేస్తూనే ఉంటాము. ఇలాంటి జాతరలు ఇంక మరెన్నో చేస్తాము, మరెన్నో చేయాలి. కుమరవేలి మల్లన్న, మలక్పేట మల్లన్న ఇళ్ళ వెళ్ళడం మనందరినీ చల్లగా కాపాడాలి. జాతరకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుల్ని మల్లికార్జున స్వామి అందరినీ చల్లగా కాపాడాలన్న. ఇండ్లల్లో ఎల్లమ్మ కళ్యాణం, మల్లన్న కళ్యాణం, పోచమ్మ, నల్లపోచమ్మ, మన అన్ని పండుగలు చేస్తామన్న. నరసింహస్వామి పండుగలు చేస్తాము, ప్రతి ఒక్క పండుగ చేస్తాం. కానీ జాతరలు అంటే మల్లన్న జాతర చేస్తాము, ఎల్లమ్మ జాతర చేస్తాము, పోచమ్మ కూడా చేసాము. ఇప్పుడు బీరప్ప జాతర చేస్తారు, వాళ్ళు బీల్ రోల్ అని వేరే ఉంటారు. వాళ్ళు మేము ఒగ్గులం కాబట్టి మేము ఒగ్గు పూజారం ఇది చేస్తాం అన్న. పోయినామన్న లాస్ట్ మేము ఢిల్లీలో కూడా ప్రోగ్రామ్ చేసాము. ఢిల్లీలో కూడా ప్రోగ్రామ్ చేసాము. ఇట్లా ఎన్నో ప్రోగ్రామ్ చేసాము, మంచిగా అనిపించింది అన్న. ఇప్పుడు నేను చేయవాటి కూడా నిజామాబాదు, కామారెడ్డి, ఇక్కడ వరంగల్ అవతల, హన్మకొండ, అక్కడ మొత్తం ఎక్కడంటే అక్కడ A to Z మన యావత్ తెలంగాణ మొత్తం చేస్తాను నేను. మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, మాజీ ఎంపీటీసీ డేవరి అంజల్. మండల పరిధిలోని లాల్గడి మలక్పేటలో శ్రీ మల్లికార్జున సందర్భంగా మరి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఈ ప్రజలకు ఉండాలని లాల్గడి మలక్పేట ప్రజలు మరి ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మరి తెలంగాణలో సాంప్రదాయాలు, బోనాలు, బతుకమ్మలు తెలంగాణకు అద్దం పట్టే విధంగా మనం కొలుస్తూ ఉంటాం. మరి ఆ విధంగానే మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఈ ప్రజలపైన ఎల్లవేళలా ఉండాలని
సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు పడాలని, పాడి పంటలతో ఈ ప్రజలు వర్ధిల్లాలని ఆ మల్లికార్జున స్వామిని కోరుకోవడం జరిగింది. ఈ మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా మలక్పేట గ్రామ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ జాతర నిజంగా మనం తెలంగాణ పల్లెల్లో ఏ జాతర అయినా ఘనంగా జరుపుకునే విధంగా గ్రామాలలో పండుగ వాతావరణం, ఆడపిల్లలను పిలుచుకోవడం కానీ ఈ విధంగా బోనాలు సమర్పించి మరి ఆ దేవుని ఆశీస్సులు మనకు ఉండాలని, చల్లగా చూడాలని ఆ మల్లికార్జున స్వామిని కోరుకోవడం ఆనవాయితీగా ఈ పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే మరి మలక్పేట మల్లేష్ గారు కానీ, నర్సింగ్ గారు కానీ మనల్ని ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మా ముత్తాతల నుంచి మా తాతల నుంచి మా నాయనలు ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 2వ వారంలో మేము శ్రీ బ్రహ్మరాంబ స్వామివారి మల్లికార్జున స్వామివారి జాతర జరిపించుకుంటాం. దీనికి ఫస్ట్ మేము మా కులం అందరం సహకరించి మా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము చందాలు వేసుకుంటాం. అందరి సహకారంతో మేము ఇక్కడ ప్రతి సంవత్సరం మాకు డోనర్స్ ఉంటారు, అన్నదానం చేయించుకుంటూ ఇంకా ఈ బ్రహ్మరాంబ స్వామి మల్లికార్జున స్వామి జాతరను అంగరంగ వైభవంగా, అంటే ఇక్కడ మల్లికార్జున స్వామి ఎట్లా ఉంటాడో అచ్చం కొమరవెల్లిలో పోయి చూస్తే ఇక్కడ వచ్చిన ప్రజలందరూ చూసి కొమరవెల్లిలో ఉన్న దేవుడే ఇక్కడికి వచ్చిండని అనుకుంటారు అందరూ. వచ్చిన మాకు ఇంకా రాజకీయ నాయకులు చాలామంది వస్తుంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి కొమరవెల్లి మల్లన్ననే ఇక్కడికి వచ్చి నిలిచిండా అనుకుంటారు అని వాళ్ళు మాతోని చెప్పుకుంటూ వాళ్ళ సంతోషంతో ప్రతి సంవత్సరం వస్తుంటారు. మాకు రాజకీయ నాయకులు ఎవరు ఏ అధికారంలో ఉన్నా అందరు వస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే మా కుల పెద్దలు, ఫస్ట్ మా కుల పెద్దలు అందరూ కలిసి అందరూ సామ్రాజ్యంతో ఒకే మాట మీద ఉండి ఈ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి జాతరను జరుపుకుంటాం. దీనికి సహకరించిన మా కులం, మా గ్రామ ప్రజలు, ముఖ్యంగా దాతలు చాలామంది వస్తారు. దాతల వల్ల మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఊరి నుంచి గుడికి రావడానికి మాకు ఇబ్బందికరంగా ఉంది. రోడ్డు మాకు సరిగా లేదు. మాకు దాతలు ఎవరైనా ఉండి రాజకీయంగా ఎవరైనా చొరవ తీసుకొని మాకు రోడ్ వేపిస్తే ఇంకా అంగరంగ వైభవంగా నడుస్తుంది. ఇప్పటికి చాలా ఇబ్బందులు పడుకుంటూనే వస్తున్నాం, అయినా బాగానే నడిపించుకుంటున్నాం. మాకు కావాల్సింది రోడ్డుకు చొరవ తీసుకొని మా గుడిని డెవలప్ చేసుకోవాలి. ఇంకా గుడి చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మేము దాతల సహకారంతో మా పెద్దలు అందరూ కలిసి ఆ గుడిని స్లాబ్ వేసినాం. ఇంకా దాని చుట్టుముట్టు ప్రహరీ గోడ కట్టుకోవాలి, సీకులు వేసుకోవాలి, ఇంకా చాలా పని ఉన్నది. ఇంకా రాజకీయంగా మీరే చూడాలి. రాజకీయ దాతలు, రాజకీయంగా మా కుర్మ సంఘానికి ఎవరైతే ఉన్నారో మా పెద్దలు ఉన్నారు కదా, మా కుర్మ సంఘం పెద్దలు, వాళ్ళు కూడా చొరవ తీసుకొని మాకు రోడ్డు కానీ మాకు ఇంకా ఇక్కడ గుడికి కానీ డెవలప్ చేస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇట్లనే జరుపుకుంటాం. ఇంకా వాళ్ళు ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళ దాతల పేర్లు కూడా మేము అక్కడ శిలాఫలకం మీద చెక్కిస్తూ ఉంటాం. లాల్గడ ములక్పేట బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు అందరికీ ధన్యవాదములు వచ్చినందుకు. మా జాతర విలువలలో పబ్లిక్ వచ్చినందుకు ధన్యవాదములు. ఈ జాతర వచ్చిన పబ్లిక్ అంది ధన్యవాదములు. ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మా గ్రామ పంచాయతీలకి వచ్చిన పబ్లిక్ కూడా ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాము. ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది దాదాపుగా ఇక్కడ 5,000 మంది భక్తులు అన్నప్రసాదం తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ దాత అన్నదానం ఎవరైతే పెట్టారో వారితో ఒకసారి మాట్లాడదాం. నా పేరు శ్రీధర్ రెడ్డి అండి. నేను మానస మార్కెటింగ్ అండ్ స్టీల్ అండ్ సిమెంట్ షాప్ మలక్పేటలో నిర్వహించుచున్నాను. స్వామివారి ఆశీస్సులతోటి షాపు చాలా పెద్ద ఎత్తున మంచిగా నడుస్తుందని అభిమానంతో, నమ్మకంతో నేను అన్నదాన కార్యక్రమము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నది 3వసారి. భక్తులందరూ బాగా సహకరించి చాలా క్రమశిక్షణతోటి ప్రోగ్రాంలు అనేది సక్సెస్ చేశారు. భక్తులందరికీ నా యొక్క నమస్సుమాంజలు. నా పేరు రాజ్గురు అంటారు, లాల్గడి మలక్పేట ఈ సన్నిధానం గురుస్వామిని. ఇక్కడ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి యొక్క జాతర సందర్భంగా శ్రీధర్ రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడికి వచ్చిన ఇంతకుముందు కూడా నిర్వహించాము. భక్తులందరూ అందరు సహకరించి, ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామస్తులు సహకరించి అన్నదాన కార్యక్రమం మంచి జరుగుతుంది. ఈ దేవుని మేము ప్రార్థించాలంటే వర్షాలు కానీ వాన అన్నీ మంచిగా కాలాలు కలిసి వచ్చి అందరు ఆరోగ్యంతో
ప్రజలందరూ సుఖంతంగా పంటలు వండి అన్ని సమకూర్చి అంతా మంచిగా ఉండాలని చెప్పి ఆరోగ్యంతో ఉండాలని మేము భగవంతుని ప్రార్థిస్తాము. అది మా కోరిక. ఈరోజు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. జాతర కూడా అద్భుతంగా జరుగుతూ ఉంది. కన్నుల పండుగగా దాదాపుగా 5,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క అమ్మవారిని తర్వాత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగానే ఇంకా మరింత కూడా 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నట్టుగా ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.